శుభోదయం. నా పేరు రాధిక. ఏజ్ 41 ఇయర్స్. హైదరాబాద్ నుండి వాళ్ళ దగ్గర. హ్మ్. నేను యాక్చువల్‌గా అంటే జాయిన్ అవ్వడానికి కారణం మీకు, మా వారికి, సూర్యకళ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను తను ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, మా వారు తీసుకురావడము, అందులో మీ పరిచయము. అప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను అంటే మీరు చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా మార్పులొచ్చాయి. యాక్చువల్‌గా ఏంటంటే నేను నేను రావడానికి ఒక రీజన్ అంటూ కాదు గానీ, మీరు చెప్పడము నేను అప్పటికి చాలా ఫేస్ చేస్తున్నా. బాడీ పెయిన్స్ అని, కొంచెం వెయిట్ ఎఫెక్ట్ ప్లస్ నాకు చాలా మెంటల్‌గా స్ట్రెస్, నిద్ర లేకపోవడం చాలా ఉండేవి. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మైండ్‌లో తిరగడము, ఏదో ఒక ప్రాబ్లమ్స్ అట్లా కంటిన్యూయస్‌గా ఏదో ఒకటి ఉంటుండే. ఇప్పుడేంటంటే నాకు మాక్సిమం 99.9% అన్నీ క్లియర్ అయిపోయాయండి. అంటే ఎటువంటి ఆలోచనలు తగ్గిపోయాయి. మంచి నిద్ర. వెయిట్‌లో చాలా మార్పొచ్చిందండి. ఆల్‌మోస్ట్ 5 కేజెస్ తగ్గాను. అసలు రియల్‌గా నేను ఆ 5 కేజెస్ తగ్గడం అనే దానికి నేనేదైనా చెయ్యాలంటే ఇంతకుముందు ఇప్పుడు చెయ్యేద్దామా ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి చేద్దామనే ఆలోచనలో ఉండేది. ఇప్పుడలా కాకుండా అసలు నేను ఇన్ని రోజులు ఇలా ఉంటాను, తినకుండా ఉండడము, అంటే ఓన్లీ లిక్విడ్స్ మీద ఉండడం అనేది అసలు నేను నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ప్లస్ ఇప్పుడు నేను రేపటి నుండి తింటాను అని చెప్తే ఏమంటున్నారంటే, "మళ్ళీ ఎన్ని రోజులు తింటావని" అడుగుతున్నారు. ఆగిపోయిందని ఎవరు అడగట్లేదు. ఎన్ని రోజులు తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటున్నారనమాట. ఈవెన్ మా వారు గూడా కొన్ని ఇలాంటివేవి ఇంతకుముందు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ప్రెజెంట్ ఇప్పుడేంటంటే నేను మళ్ళీ చేస్తాను కంటిన్యూ అనంటే, "ఆ! సరే చెయ్యి" అని అంటున్నారు. అంత ఈజీగా ఒప్పుకుంటారు అని కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇంకొకటేంటంటే నాకు కొంచెం అంటే ఇన్ఫీరియారిటీ ఉండేది నాకు కొంచెం. ఇదేంటి నేను ఇంతేనా? ఎవరితో మాట్లాడడం నాకు చాలా తక్కువ. జనాలతో ఇంటరాక్షన్ అది నాకు ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు నేను ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నాను. కొంచెం అంటే వాళ్ళకేదైనా ఉంటే నాకు అంటే దాన్ని అర్థమయ్యేలాగా చెప్పడము అది కొంచెం నాకు అంటే అది చేస్తున్నాను. ఎదుటి వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఇన్ని విషయాల్లో మార్పనేది మీకు నా కృతజ్ఞతలండి. చాలా చాలా థాంక్స్. మిగతాది అంటే ఇంక నేను ఎటువంటి అంటే ముందులో నాకు ఈ కోరిక అది కావాలి అనేది ఏం లేదు. దేవుడు ఎలా నడిపిస్తాడో నేను అలా నడవడమే అంతవరకే. ఆరోగ్యం బావుంటే చాలు అనేది ముఖ్యంగా నాకు ఉండే ప్రాబ్లమ్ ఉండేది. అది మాత్రం చాలా వరకు చేంజ్ అయిందండి. నా స్కిన్‌లో చేంజ్ అయింది. మెంటల్‌గా థింకింగ్‌లో చేంజ్ అయింది. ప్లస్ నా వెయిట్ తగ్గింది. చుట్టుపక్కల వాళ్ళ థాట్స్ కూడా చాలా వరకు చేంజ్ అయ్యాయి. ముఖ్యంగా మా హస్బెండ్ కూడా అంటే కూల్ అయ్యారు. ఇంతకు ముందున్నంత కోపము అది కూడా నాకు కనిపించట్లేదనమాట. ప్రశాంతంగా ఉంది. ఇదండి. అంతే. ఇంకా థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ప్లస్ అందరికీ థాంక్స్ అండి. మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అందరూ సహకరించారు. అంటే ఇంతమందిలో నేను మాట్లాడతానని కూడా నేనెప్పుడు అనుకోలేదండి. నేనెప్పుడు కానీ అంటే ఏదైనా మాట్లాడాలి ఎవరి దగ్గరికైనా అంటే కొంచెం షై ఫీలింగ్ అది ఉండేది. ఇప్పుడదేమీ లేదు. అందరికీ కృతజ్ఞతలు. మీకు నా ధన్యవాదాలు. చాలా థాంక్స్ అండి. థాంక్స్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. థాంక్స్. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ ఇంకెవరైనా ఎందుకు చెయ్యాలి? నార్మల్లీ ప్రాబ్లమ్స్ అందరికుంటాయి. సో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు చెయ్యాలి? ఓన్లీ వెయిట్ లాసా? ఎలాగా? ఎవరి ప్రోగ్రామ్ చెయ్యొచ్చు అనేది చెప్పండి. వెయిట్ లాస్ అనేది ఒకటే కాదండి. ముందు మనం మన ఆరోగ్యము ప్లస్ మన మెంటల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా వరకు మనం ఈ ఎక్కువ భయం కానీ, ఈ బాధలు కానీ ఇలాంటివన్నీ పోయి, ఆ భక్తి అనేది కూడా ఇంతకుముందు నేను ఏదో పూజ చేసేదాన్ని తక్కువగా చెయ్యాలా చేసేదాన్ని అంతే. కానీ ఇప్పుడేమనిపిస్తుంది ఒక్కరోజు నేను దీపారాధన చేయలేదు అంటే, అయ్యో! చేయలేకపోయానే అనే ఒక ఆ ఫీలింగ్ గూడా వచ్చేసిందండి. బట్ ఏందంటే చేసే వాళ్ళందరూ ఇది ఒకటే కారణం కాదు. వెయిట్ లాస్ ఒకటే కారణం కాదు. ఏది కాదు. మనం మన ఆరోగ్యము, మన మెంటల్ స్ట్రెంత్, మన భక్తి శ్రద్ధలు అన్నీ ఇంప్రూవ్ అవుతాయి దీనివల్ల. అది మాత్రం నేను గ్రహించిందది. యాక్చువల్‌గా. అదే అండి. ఎవరైనా హిందూ లైఫ్ స్టైల్ పాటించాలి అంటే ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అండి. నేను చెప్తున్నాను. చాలా వరకు వాళ్ళు చూసి వాళ్ళే అడుగుతున్నారు. "ఏంటి డిఫరెన్స్ ఇంతుంది? ఏం చేస్తున్నావు?" అని అడుగుతున్నారు. మార్పు అంటే నేను ఇంతకుముందు చాలా డల్‌గా మీకు చాలా సార్లు చెప్పాను. చాలా డల్‌గా ఉండేదాన్ని. ఎప్పుడు చూడు ఈ నొప్పి, ఆ నొప్పి అంటూ ఉండేదాన్ని. ఈరోజు అంటే వేరే బర్త్‌డే కొంచెం చిన్నగా పిలిచారు. ఇన్వైట్ చేశారు. వెళ్దామంటే తనంటుంది, "ఎలా ఉంది రాధిక హెల్త్" అంటే,
ఆ ఫ్రెండ్ చెప్పిందంట, ఏంటి డాన్స్ ఎగురుతున్నావు అంటే గాలిలో అనేసి అంటుందన్నమాట. అలాంటి ఫీడ్‌బ్యాక్ కూడా ఉండింది అది.